స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో కాంగ్రెస్ వెంటే నడవాలని పీఆర్పీ నిర్ణయం తీసుకుంది. పార్టీ ఎమ్మెల్యేలకు విప్ కూడా జారీ చేసింది. అయితే జగన్ కు బహిరంగంగా మద్దతు పలుకుతున్న శోభా నాగిరెడ్డి ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ సమావేశమైంది. అధినేత చిరంజీవి నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో 14 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. అయితే వీరితో చిరంజీవి ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి జగన్ గుట్కి చేరిన విషయం తెలిసిందే. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో కాంగ్రెస్ కే ఓటేయాలని పీఆర్పీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసినట్లు వంగ గీత తెలిపారు. ప్రజారాజ్యం పార్టీ పీఆర్ఎల్పీ సమావేశము చిరంజీవి గారి అధ్యక్షతన ఈ రోజు సాయంకాలం జరగడం జరిగింది. వారి యొక్క ఆదేశాల ప్రకారం ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులందరికీ కూడా స్పీకర్ గా నాదెండ్ల మనోహర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గా బట్టి విక్రమార్క గారికి కూడా మరి ఓట్ చేయాలని చెప్పి సభ్యులందరికీ కూడా విప్ జారీ చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని కూలగొట్టే సత్తా జగన్ కు, చంద్రబాబుకు లేదని పీఆర్పీ నేతలు అంటున్నారు. సర్కార్కు ఇబ్బంది ఏర్పడితే కాపాడటానికి పీఆర్పీ ఉందని ఆ పార్టీ సీనియర్ నేత రామచంద్రయ్య అన్నారు. చంద్రబాబు అవిశ్వాసం పెడుతున్నది రైతుల సమస్యలపై కాదని, ఇదొక రాజకీయ ఎత్తుగడలో భాగమని విమర్శించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో కాకుండా అసెంబ్లీ, మండలిలో ఎప్పుడూ కాంగ్రెస్ కు అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. పార్టీ స్పాన్సర్ చేసేటువంటి అందరూ క్యాండిడేట్స్ స్పీకర్ కు, డిప్యూటీ స్పీకర్ పోస్టుకు, కౌన్సిల్ చైర్మన్ పోస్టుకు, కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ పోస్టుకు అన్నిటి కూడా పార్టీ ఎమ్మెల్యేలు, కౌన్సిల్ మెంబరు మద్దతు ఇచ్చేదానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము పూర్తిగా మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని బలపడేటువంటి వాతావరణం మేము కల్పిస్తామనే నిర్ణయం. ప్రభుత్వానికి నిజంగా పీఆర్పీ అవసరం వస్తుందా? ఒకవేళ అదే జరిగితే సర్కార్ను కాపాడి రాజకీయంలోనూ మెగాస్టార్నేనని చిరంజీవి నిరూపించుకుంటారా? వేచి చూడాల్సిందే.